జీవితంలో జరిగిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మనం వెళుతున్న రోడ్లో కూడా మనం సత్య సువార్తను అందించవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పే ఇప్పుడు పాస్టర్ గారు ఇందాక చెప్పారు కదా, ఆ దినం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించి వాళ్ళు ఈరోజు కెనడా దేశంలో వెళ్ళి వాళ్ళ మమ్మీ వృద్ధాప్యంలో ఉన్నారు. ఇప్పుడు తను రోజు సువార్త పత్రికలు తీసుకొని మీ అందరికీ పంచుతా ఉంది. వాళ్ళే ఈరోజు మందిరానికి హెల్ప్ చేసిన వాళ్ళు. ఈ మందిరం గురించి మాధవిలత అని బ్రదర్ గారు చెప్తున్నారు కదా, అంటే మా మమ్మీ సువార్త ఆ రోజు ప్రార్థన చేసి వారి కోసం రక్షించారు. కానీ వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు కెనడా దేశంలో ఉన్నారు. కెనడా దేశంలో ఉండి అక్కడున్న వేరే వేరే దేశాల నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా సువార్త చెప్తున్నారు. అంటే ఇక్కడ అమ్మ ఆ ప్రార్థన చేయకుండా అంటే అది జరిగేదా? జరగదు. కాబట్టి మీరు కూడా మీ జీవితములలో ఏదైనా ఒక పరిస్థితిని దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాడు అనుకోని వారి కొరకు ప్రార్థన చేయండి, ఓపిక కలిగి ఉండండి. వాళ్ళ కొరకు నిత్యం ఇక్కడ విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన నిజంగా ఎంత ఫలిస్తుందంటే నేను చెప్పలేను. అదంతా ఫలిస్తుంది. ఉపవాస ప్రార్థనలో మీరు ఎవరు కూడా అబ్సెంట్ కావద్దండి. ఆ దినము మీరు సమయం కేటాయించుకొని మీ యొక్క సేవకురాలతో కలిసి మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఇక్కడ మనకు జ్ఞానులు ఉంటారు కదా, జ్ఞానులు బంగారు, సామ్రాణి, బోలము 3 దేవునికి పుట్టినప్పుడు అర్పిస్తారు. అంటే యేసు ప్రభు వారు పేద స్థితిలో అక్కడ ఆ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక నక్షత్రము పుట్టుట ద్వారా ఆ నక్షత్రం మనకు కనబడింది, గొప్పవాడు పుట్టారని వాళ్ళు అక్కడ నుండి వచ్చి బంగారు, సామ్రాణి, బోలం ఇవన్నీ చాలా విలువైనవంట. బంగారు అంటే అది చాలా శ్రేష్టమైనదిగా మనం పరిగణిస్తాం కదా. అలాంటివన్నీ కూడా దేవునికి సమర్పించినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన హృదయాన్ని ఫస్ట్ దేవునికి ఇచ్చి మనం తెచ్చి శ్రేష్టమైన ఇల్లులు కావాలని మీకు మనసులో ఉందా? మీకు మనసులో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? భూమి మీద దేవుని పనిని చేయాలి. దేవుని పనిని చేసినప్పుడు మీకు దేవుడు పరలోకంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు. నేను సండే స్కూల్ పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఒక కథ తెలిసినప్పుడు ఆ కథ నేను సండే స్కూల్ పిల్లలకు చెప్పినాను అనమాట. మురికివాడల్లో ఉండే 3 బిడ్డలను ఆ పాప తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి? సండే స్కూల్కి. సండే స్కూల్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ మురికి వాడల్లో ఉన్న 3 పిల్లల్ని బట్టి ఆ కొద్ది కాలమైన తర్వాత మ్యాగీ అనే అమ్మాయి చనిపోతుంది. ఇప్పుడు సండే స్కూల్ తీసుకొని పోయిన పాప చనిపోయినప్పుడు ఆ 3 వజ్రాలు దేవదూతలు వచ్చి స్వీకరించి యేసు ప్రభు వారు ఒక ట్రేలో పెట్టి వజ్రం ఉన్న 3 ఇచ్చారని అది దర్శనంలో చూశారు. ఆ 3 వజ్రాలు ఇది నాకు ఎక్కడ సాధ్యం? నేను మురికివాడల్లో ఉన్నాను, నేను చాలా పేదరాలి కదా ప్రభు అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే తెలుసా? పరలోకంలో ఆ మ్యాగీ అనే అమ్మాయితోటి, నువ్వు భూమి మీద 3 సండే స్కూల్ తీసుకొని పోయినావు కదా, ఆ 3 బట్టి నేను నీకు ఈ యొక్క అవార్డు ఇస్తున్నాను, ఈ క్రౌన్ ఇస్తున్నాను అని చెప్పారంట. మీకు కావాలా వద్దా? మీరు సండే స్కూల్కి పిల్లల్ని ఇతరులను తీసుకొని వస్తున్నారా? దేవుని ప్రేమను చూపెడుతున్నారా? పిల్లలు, స్త్రీలు కానీ ఎవరైనా కానీ మన చేతనైనంత శ్రమ మనము ఇతరులను తీసుకొని వచ్చే విషయంలో ఒక మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒక సహకారంగా ఉండి సేవకునికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎవరైతే అనేకులను తిరుపుతారో వారు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారని వాక్యం ఉంటుంది. సో అట్టి నక్షత్రాలు ప్రకాశించే జ్యోతులుగా, క్రిస్మస్ అంటే మనం అనుకుంటాం కదా ఒక నక్షత్రంని స్టార్ పెట్టుకుంటాం. ఆ స్టార్ ఎందుకు అంటే మన జీవితమే ఒక వెలుగుమయంగా నక్షత్రంలాగా ప్రకాశించేవారుగా ఉండాలి. ఆ నక్షత్రం కనబడ్డారు అనుకోండి, అప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్తే ఎట్లుంటుంది? ఎంత బ్యాడ్గా ఉంటుంది కదా. ఆ నక్షత్రం పెట్టుకొని మనం ఏమి దేవుని కలిగి ఉండి ఆత్మ ద్వారా ప్రకాశించే బిడ్డలుగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేదంట. వాళ్ళ ఇంట్లో క్రిస్మస్కి అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీ చేసుకొని అంతా చేసుకున్నారంట. కానీ వాళ్ళు త్రాగుతున్నారంట, బార్ పెట్టుకొని క్రిస్మస్ రోజు తాగుతున్నారంట. అది ఎంత భయంకరం, ఎంత చేసి వేస్ట్ కదారంట. దేవునికి హృదయం అర్పించకుండా నీవు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని, బట్టలు ఖర్చు పెట్టుకొని, ఇతరులకి ఇచ్చి ఏమి చేసినా కూడా అది అస్సలు కూడా వేస్ట్. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వమని తెలియజేస్తుంటున్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తును కలిగి ఉండడం. మీ హృదయంలో క్రీస్తును కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ హృదయమును ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పెట్టుకుంటే అప్పుడు
మనకు దేవుడు ఆ పరిశుద్ధతను చూసి ఉన్నతమైన స్థాయికి మనలను మన పిల్లలను కూడా తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే కాదు, మన చెందిన బంధువులు, ఆప్తులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా మనము పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి మార్గం ఉంటుంది. కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ పరలోకానికి వెళ్ళలేడని దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఆయన మార్గం, ఆ మార్గంలో మనం పయనించాలి. ఆ మార్గంలో మనం వెళ్ళాలనంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఒకవేళ మీలో ఏదైనా పాపం ఉంటే ఈ దినమే ప్రభువా, ఈ యొక్క క్రిస్మస్ 2024 నా హృదయాన్ని నేను సంపూర్ణంగా ఖాళీ చేసుకుంటున్నానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా నా ప్రభువా, నీ యందు నేను భయభక్తులు కలిగి నిలిపి ఉంటానని మీరు ప్రార్థన చేసుకోండి. అయితే నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, మన బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అపోస్తులైన పౌలు తన పరిచర్యలో సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తున్న సమయంలో ఆ రోజు ఆ నీళ్ళ దగ్గరికి లిడియా అనే ఒక స్త్రీ వచ్చి ఉంటుంది. లూదియా, తెలుగులో లూదియా అంటారు, ఇంగ్లీష్లో లిడియా అని అంటారు. ఆ లూదియా అనే ఆమె క్రీస్తును నమ్మి అపోస్తులైన పౌలును తన ఇంట చేర్చుకొని ఆ టీం అంతటికి ఆతిథ్యం చేసిందంట. ఆమె తెలుసా, తను రక్షింపబడి తను మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది తన ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నదట. సో మీరు కూడా మీ ఇళ్ళల్లో మీటింగ్ కలిగి ఉండాలి. సేవకుని పిలిపించుకొని స్వార్థ మైక్లో పెట్టినప్పుడు ఇరుగు పొరుగు వారు విన్నప్పుడు వారు కూడా విశ్వసించి దేవునిలోకి వస్తారు కదా. అట్లనే మీరు కూడా ఏ విధంగా లిడియా అనే స్త్రీ సువార్తకు వచ్చినటువంటి దైవజనులను ఆహ్వానించి తన ఇంటిలో చేర్చుకున్న, అలాగే మీరు కూడా దేవుని సేవకులను మీ ఇంటిలోకి పిలుచుకొని ఆహ్వానించి ప్రార్థన చేసుకొని వారితోటి చేతుల నుంచి ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు మంచి వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదం పరలోకంలో ఉంటుంది. అది ఎన్నడూ కూడా వ్యర్థం కాదంట. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మా అమ్మమ్మ అలాగా ఆశీర్వింపబడ్డారు, మా మమ్మీ అలాగే ఆశీర్వింపబడ్డారు. వాళ్ళు ఆశీర్వింపబడ్డారు కాబట్టి జీవితంలో అప్పు అనేది తెలియదు. అసలు అప్పు అనేది మమ్మీ వాళ్ళకు తెలియకుండానే దేవుడు వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఆ వచ్చిన జీతంని తీసి ప్రార్థన చేసుకొని ఫస్ట్ సేవకు పక్కకి తీసి వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. సో అప్పు తెలియదు అసలు. అప్పు లేకోకుండా మమ్మీ వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సాగించారనమాట. సో అందుకొరకు నాకు అంటే భక్తి అనేది ఇంతగా చేస్తుందా అని నేను ప్రభావితమైనాను. మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ జీవితాలను చూసే నేను ప్రభావితమైనాను ఎక్కువ శాతం. నేను హెబ్రోన్ సహవాసంలో చిన్నప్పటి నుండి పుట్టి పెరిగాను. ఆ హెబ్రోన్ సహవాసంలో దైవ సేవకుడు బక్సింగ్ అంకుల్, మీరందరూ విని ఉంటారు, బక్సింగ్ అంకుల్. ఆ అంకుల్ని నేను చిన్నప్పుడు చూశాను అనమాట. మా మమ్మీ వాళ్ళు 10 రోజుల మీటింగ్కి డిసెంబర్ నెల, నవంబర్ నెలలో ఉన్నప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వేల మందికి ఆహారం పెట్టేవాళ్ళు, వేల మందికి. అసలు చూస్తే నిజంగా అది ఒక చిన్న పరలోకం ఉన్నట్టు ఉండేది చిన్నప్పుడు. అయితే బక్సింగ్ అంకుల్ దగ్గర అస్సలు డబ్బులు ఉండవు. ఆ రోజు ఏం చేయాలన్నా కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏం జరిగిందంటే, నేను అక్కడ కాన్వొకేషన్కి నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ ఆ టైంలో అనేక మందికి ఆహారం పెట్టేవాళ్ళు, వచ్చి వాక్యం విన్న వాళ్ళందరికీ ఆహారం పెడుతుండేవాళ్ళు. ఆహారము పెట్టాలంటే ఆ రోజు వంట చేసే యొక్క డ్యూటీ వేసిన యొక్క పరిచారకులకు వాళ్ళు ముందుకు వచ్చి ఈ బక్సింగ్ అంకుల్తో అంటున్నారంట, ఈరోజు ఏం వంట చేయాలి అని అంటే ఆ దైవజనుడు అంటున్నారంట, ప్రార్థన చేద్దాం అంటున్నారట. డబ్బులు లేవు, వేల మందికి భోజనం పెట్టాలి. సేవకులు అనేక మంది ఇతర రాష్ట్రాలు, ఆల్ ఇండియా నుండి ఆ రోజు ప్రార్థనలకు హైదరాబాద్కి వచ్చారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ రోజుకి. కానీ ప్రార్థన చేద్దామంటే మళ్ళీ కొద్దిసేపు అయినాక బ్రదర్ ఏం వంట చేయాలని మళ్ళీ వచ్చి అడిగారట. వెయిట్ విల్ ప్రే అన్నారట. మళ్ళీ ప్రార్థన చేస్తాము, వెయిట్ అంటున్నారట. ఇంకా చూస్తే ప్రేయర్ పరిశుద్ధాత్మ ద్వారా ఇటు పక్కన ప్రార్థన జరుగుతోంది, వాక్యం చెప్పడం అవుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందిలో కార్యం జరుగుతోంది. ఆత్మ ఒక్కొక్కరు పాపం చేసిన వాళ్ళంతా క్షమాపణ ప్రార్థనతో కన్నీటితోటి పశ్చాత్తాపం పడుతున్నారు. అయితే ఈ దైవజనుడు వాళ్ళందరికీ వాక్యం చెప్తూనే ఉన్నారు. కానీ ఒక పక్క వీళ్ళు అనుకుంటున్నారంట, పరిచారకులు వచ్చి దైవజనుడు వాక్యంలోనే ఉన్నారు, ఇప్పుడు ఆహారం గురించి ఆలోచన చేయటం లేదు అని అనుకుంటున్నారంట. చూడండి, అయితే ఆ దైవజనుడు ఒక సిక్కు మతస్థుడు ప్రభువుని
అంగీకరించి తన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయనతో దేవుడు మాట్లాడినప్పుడు స్వంతంగా సంఘాన్ని స్థాపించి ఎవ్వరు లేని టైంలో ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ రోజు భోజనం లేదు, ఏమి లేదు. అయితే ఏం చేయాలా ప్రభు, అయిపోయింది, టైం అయిపోయింది, 1:30 అయిపోతుంది, ఏం చేయాలా అనేసి వాళ్ళు మళ్ళీ వచ్చి నిలబడ్డారంటే ఇప్పుడు ప్రేయర్ అయిపోయిందంటే వాళ్ళకి మేము ఏం పెట్టాలా అని వీళ్ళు పరిచారకులు అంటున్న సమయంలో దైవజనుడు అన్నారట, ప్రార్థన చేస్తున్నారంట. ఆయన మనసులో దేవుని ప్రార్థన, ఒక పక్క వాక్యం చెప్తూనే, దేవా నువ్వే కదా నాయన నన్ను నడిపించిన నాయకుడు, నువ్వు ఈ బిడ్డలకు ఆత్మీయంగా ఆహారం పెట్టడానికి నువ్వు సహాయం చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు వీళ్ళకి శారీరకంగా నేను వాళ్ళకి భోజనం పెట్టాలంటే నువ్వే సహాయం దయచేసి నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నారంట. చూడండి, వాక్యం అయిపోయింది, వాళ్ళు వంట చేయలేదు, ఏం చేయలేదు. ఆ ఊర్లో ఒక పెళ్లి క్యాన్సిల్ అయిందంట. పెళ్లి కొడుకు పెళ్లి రాకోకుండా క్యాన్సిల్ అయిపోయి, నేను రాను, ఆ పెళ్లి కూతుర్ని చేసుకోను అంటే ఆ భోజనం అంతా మిగిలిపోయిందంట. ఆ మిగిలిపోయిన భోజనం ఎక్కడ ఇవ్వాలా, ఇదంతా పాడైపోతుంది, ఇక ఎక్కువసేపు ఉంటే పాడైపోతుంది కదా అనేసి వాళ్ళల్లో ఒకరికి ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ దగ్గర పంపిద్దాము అని యోచన ఒకరికి వచ్చిందంట. వెంటనే పెద్ద లారీలు దేశాలతోటి వచ్చి కరెక్ట్ ఈ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర వచ్చి ఆహారం అంతా ఉందంట. ఆహారం అంతా ఉన్నప్పుడు ఆ ఆహారంని చూసినప్పుడు నిజంగా ఈ పరిచారకులందరూ ఆశ్చర్యపోయినారంట. నిజంగా ప్రార్థన ఎంత బలమైనదా, వండిన బిర్యానీ వాసన కొడుతుందంట, మొత్తం మంచి వాసనతోటి. ఆ రోజు ఎవరైతే ప్రార్థనకు వచ్చారో వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం మిగిలి, ఆ క్యాన్సిల్ అయిన వ్యక్తి వచ్చారు కదా, ఆయన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ కుమార్తెకు అవమానంకు ప్రతిగా దేవుడిని కుమార్తెకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దామని వాళ్ళని మోకరింపచేసి వాళ్ళు హిందూస్ అంట, కోమిటి వాళ్ళంట, వాళ్ళు ప్రభువుని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ టైంలో ఆయనకున్న స్థలమును తీసి ఈ దైవజనునికి వాళ్ళు ఇచ్చేశారంట. చూడండి, ఆహారానికి ఆహారం సరిపోయింది. కొద్ది కాలమైన తర్వాత ఆయన ప్రభువుని నమ్ముకొని మందిరానికి వచ్చిపోతూ స్థలము కూడా దైవ సేవకునికి ఇచ్చేశారంట. అంటే దేవుడు ఎట్లా వాడుకుంటారు చూడండి. ఈ పరిచారకులందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆహారము దేవుడు అట్లా దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు అట్లా ఆహారం ద్వారా శారీరకంగా తర్వాత ఆత్మీయంగా కూడా బలం అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. నేను ఇలాంటి సాక్ష్యాలు అయితే నేను నా చిన్నతనంలో నేను అనేకమైనవి చూస్తాను. నా మీటింగ్ పోయినాను కాబట్టి ఆ దైవజనుడు వృద్ధాప్యంకి వచ్చి నిండు వృద్ధాప్యంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. ఆ సంఘం ఇంకా నడిపింపబడుతుంది. తర్వాత దేవుడు కొద్ది కాలానికి ఆ టైంలోనే మన దినకరన్ అంకుల్ని లేపుకున్నారు. ఒక దైవజనులను ఎలా ప్రభు లేపుకుంటుంటారు, ఆ దినకరన్ అంకుల్ ద్వారా అనేక మందికి స్వస్థత కలిగేలా దేవుడు ఆ స్వస్థత ప్రార్థనల ద్వారా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించుకున్నాడు. అట్లనే మీరు కూడా మీ జీవితంలో ఒక్కొక్కరు కనీసం ఇప్పటి నుండి దేవుని సువార్తని ఇతరులకు ప్రకటించాలి. మనం కార్లో వెళ్తున్నా ప్రకటించాలా, మనము బండిలో వెళ్తున్నా దేవుని సువార్త ఇతరులకు ప్రకటిస్తూ ఉండాలా. ఆ విధంగా మీరు ఈ క్రిస్మస్లో మేము తీర్మానం చేసుకుంటాము అని మీ మనస్ఫూర్తిగా మీరు అనుకోవాలి. మళ్ళీ అంతేకాకుండా మీరు అందరూ కూడా మీటింగ్ ఉపవాస ప్రార్థనకు మేము అటెండ్ అవుతాం, మాకు కలిగిన దానిలో మేము దేవునికి ఇస్తాము అని మీరు ఒప్పందం చేసుకోవాలి. నిజంగా ఎప్పుడైతే మన దగ్గర లేదా అని మీరు అనుకున్నారనుకోండి, ఆ సమయంలో అది దేవుడు సప్లై చేస్తాడు. నేను ఒక దైవజనుడు, నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్యాలెండర్స్ తయారీ చేయడానికి ఆ దైవజనుడు చాలా తిప్పలు పడుతున్నారు. సంవత్సరం క్యాలెండర్స్ తయారు చేయాలంటే వేలతో కూడిన ఖర్చు. ఆ ఖర్చుని ఆ దైవజనుడు అన్ని వాక్యాలు రాసి 30 రోజులకు 30 వాక్యాలు అన్నీ పెట్టి అంతా చేసి డబ్బులు కట్టాలా. డబ్బులు కట్టే సమయానికి వచ్చేసరికి ప్రార్థన చేస్తున్నారు, దేవా ఎలా కట్టాలి డబ్బులు అని ప్రార్థన చేసుకున్న సమయంలో నిజంగా నేను అనుకున్న, దేవా ఇప్పుడు ప్రస్తుతము నా దగ్గర నేను ఏది నాకు ఉందో అది నేను ఇస్తాను, కానీ ఆ టైంలో నా దగ్గర ఎక్కువ లేవు. ఆ రోజు లేకపోతే నేను ఏం చేయాలి ప్రభువా అని నేనేం చేస్తానంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక పర్స్, ఎప్పుడో పెట్టిన ఆ పర్స్ ఓపెన్ చేయాలని వచ్చింది. ఆ పర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ దైవజనుడికి ఎంత అవసరమో ఎంతనో అది దేవుడు ఆ పర్స్లో పెట్టి ఉంచాడు. అది తీసి నేను ఇచ్చేసాను. నేను ఆశ్చర్యపోయాను, అది నా దగ్గర లేదే, నిజంగా మామూలు పర్స్లో చూస్తాను అట్లా లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అది జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. ఆ పర్స్లో నుంచి అది తీ అని ప్రేరేపణ కలిగితే నేను వండర్ అయినాను. నిజంగా చెప్తాను, ఆ రోజు
ఆశ్చర్యపోయినా, ఎప్పుడు దాచిపెట్టానో నాకే గుర్తులేదు. ఆ విధంగా దేవుడు మనల్ని పరిచారకులకు తోడ్పడండి. మీరు నిజంగా జీవితంలో ఆశీర్వదింపబడతారు. మీరు కొంచెం ఇస్తే 4 గంటల రెట్టింపు దీవెన మీకు దేవుడు ఇస్తాడు. నేను పొందుకున్నా కాబట్టి చెప్తున్నాను. నేను ఇచ్చే దాంట్లో శ్రేష్టమైనది ఎవరికైతే నేను ఇచ్చానో, నాకు కలిగిన దాంట్లో అంతకన్నా మంచిది నేను పొందుకున్నాను. నేను పాత స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే ఒక దైవజనురాలు మా ఇంటికి వచ్చారు, సేవకుడు సేవకురాలు. మా మమ్మీ ఆ రోజే కొత్త శారీ కొనుక్కొచ్చుకున్నాను. నేను కొత్తది కొనుక్కొని, అది పట్టు చీర కొనుక్కొని ఇంటికి వచ్చి నేను పెట్టుకున్నానంటే మా మమ్మీ అన్నారు, నువ్వు ఆ సేవకురాలికి ఆ చీర తీసి ఇచ్చేయన్నారు. ఇచ్చేయమనంటే నేను మా మమ్మీ చెప్పారు. నాకు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సేవకులకు ఆతిథ్యం చేయడము మా మమ్మీ వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా ఓకే మమ్మీ అని చెప్పి నేను ఆ యొక్క పట్టు చీరను అప్పుడే కొనుక్కొని వచ్చిన, అప్పుడే ఆ రోజు కొత్తగా వచ్చిన దైవజనులు మా ఇంటికి వచ్చారు. ఆ చీర తీసి నేను ఆ సిస్టర్కి ప్రజెంటేషన్ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన వెంటనే నేనైతే మర్చిపోయాను. కానీ మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు అంతకన్నా శ్రేష్టమైన చీరను దేవుడు నాకు అంతకన్నా బాగున్న చీరని దేవుడు నాకు గిఫ్ట్ రూపంలో ఓపెన్ చేసి చూస్తే నిజంగా అంతకన్నా శ్రేష్టమైన చీర నాకు వచ్చింది. అంటే మనం ఇచ్చేది కొంచెం ఉండొచ్చు, కానీ దేవుడు మనకు ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడంట. సో అతి శ్రేష్టమైన ఈవిని మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చే విషయంలో దేవునికి అది 1 రూపీ కానీ హృదయపూర్వకంగా ఇవ్వాలని దేవుడు తెలియజేసుకుంటున్నాడు. మనస్ఫూర్తిగా మనం క్రీస్తు తన ప్రాణంలో మన కొరకు అర్పించినప్పుడు మనం పనిచేసి సంపాదించిన దాంట్లో కొద్ది భాగం మనం తీసి దేవునికి ఇస్తే అది ఎంతగా ఆశీర్వాదం ఉంటుందంటే అది మీకు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయ గోచరం కాదంట. నేను ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ విషయంలో చెప్తున్నాను కదా, వాళ్ళ కుటుంబం గురించే చెప్తాను చూడండి. వాళ్ళు ఏంటంటే ఎంత పేద స్థితిలో ఉన్నారంటే అంత పేద స్థితిలో ఉన్నారు. ఆ టైంలో అమ్మ వెళ్ళి సువార్త చెప్పి వారికి ప్రోత్సహించి వాళ్ళని బలపరిచారనమాట. బలపరిచిన సమయంలో వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము కూర్చోవాలంటే చిన్న స్టూలే, వాళ్ళ రూమ్ ఎంత ఉందంటే ఇంత చిన్నదనమాట. చిన్న రూమ్లో చాలా భయంకరమైన పరిస్థితి. అంకుల్ ఏమో తాగుబోతు, ఆంటీ హిందూ, వాళ్ళు ఎక్కువ పూజలు చేసుకుంటూ అట్లా ఉన్న సమయంలో దేవుడు వాళ్ళ ఇంటికి నడిపించినప్పుడు ప్రార్థనను అంగీకరించింది. దేవుడు మీ భర్తను మారుస్తారు, మీరు ప్రార్థనలో ఏకీభవించిన అమ్మ వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు లోబడి ఈరోజు ఆ 3 పిల్లలు వాళ్ళకు, ఆ తల్లికి 3 అంటే 4 పిల్లలు, 4లో ఒక ఆమె బాంబేలో సెటిల్ అయిపోయింది, 3 కెనడా ఇంగ్లాండ్ దేశంలో స్థిరపడి ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోయినారు వాళ్ళు. అంటే ప్రభువుని అంగీకరిస్తే ప్రభువుకు వాళ్ళు చిన్నది కానుక తీసుకొని వచ్చి, అంటే టార్పల్ ఉంటుంది కదా చర్చిలో, ఆ టార్పల్ కొనిచ్చి దేవుని సేవకులు మంచిగా కూర్చోవాలని వాళ్ళు ఆతిథ్యం చేసేవాళ్ళు. ఒక హైందవ కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళే ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు అమెరికా దేశంలో, కెనడా దేశంలో ఎంతో ఉన్నత స్థితిలో దేవుడు వాళ్ళని పెట్టాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవిలత అని చెప్తారు కదా, బ్రదర్ పేరు చెప్పారు కదా, వాళ్ళ మమ్మీ నాకు అనేకమైన కుట్టి బట్టలు ఉన్న దాంట్లో శ్రేష్టమైన తీసి దేవునికి ఇచ్చింది. తన పిల్లలను దేవుడు ఎంతగా వృద్ధి పొందించినాడంటే అంతగా ఈరోజు వాళ్ళ అంత గొప్ప స్థాయిలో జ్ఞానం ఇచ్చాడు పిల్లలకు. దేవుడు ఎంత జ్ఞానం అంటే ఆ జ్ఞానంతో నింపబడి ఆ పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, ఒక క్యాన్సర్ని మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ని డాక్టర్స్కి టీచ్ చేసే స్థాయికి పోయినారు వాళ్ళు. చిన్న స్థితిలో మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్, ఆ పాప ఎవరు అంటే మాధవీలత, మా మమ్మీకి గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్. ఆ స్టూడెంట్ని దేవుడు వాటిని తీసుకొని వెళ్ళి ఈరోజు వాళ్ళు ఒక గొప్ప సాక్షులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు వాడబడుతుంటున్నారు. మళ్ళీ సువార్త పత్రికలు కూడా పంచుతుంటున్నారు. కాబట్టి సువార్తను మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆపద్దండి. ఎప్పుడైతే సువార్తను మనం ఆపితే శ్రమ వచ్చేస్తుందంట. ఆ శ్రమ మన మీదకి వచ్చినప్పుడు మనకు తెలియదు ఎందుకు వస్తుందని మనం అనుకుంటాం. కానీ దేవుని పనిలో పడి మనం దేవుని పని చేస్తున్నాం అనుకో, ఆ శ్రమ, అనారోగ్యం అది దూరం అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను. మనం అనారోగ్యం ఉందని దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దాని గురించే చింత చేసుకుంటుంటే అనారోగ్యం మనల్ని ఏం చేస్తుంది, క్షీణింపజేస్తుంది. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని మనం ప్రార్థన చేసుకొని, దేవా నాయన నీ పనిని మేము ఏం చేయాలో మాకు సహాయం దయచేసి ముందుకు నడిపించు. ఈ అనారోగ్యం ఉంటే నేను నీ సేవ చేయలేను, నేను ఆరోగ్యం ఉంటేనే కదా దేవా సేవ చేయగలుగుతానా. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే
ఆ యొక్క అనారోగ్యం కూడా దూరం వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్త్రీలకు సమస్య ఉంటుంది, గైనిక్ ప్రాబ్లమ్ సఫరింగ్ అవుతుంటారు కదా చాలామంది. నేను ఒక చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే పాస్టర్ అమ్మ గారు చాలా సఫర్ అవుతున్నారంట. ఆ టైంకి సఫర్ అవుతుంటే నేను ఆ సమస్య నుండి సఫర్ అయ్యి ప్రార్థన చేసుకొని స్వస్థత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ టైంలో స్వస్థత ఇచ్చిన తర్వాత నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే పాస్టర్ అమ్మ గారు స్త్రీలని దేవుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని రక్తస్రావంతో బాధపడిన స్త్రీని దేవుడు ముట్టి స్వస్థపరిచావు కదా యేసయ్యా, నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు స్వస్థత పొందింది కదా ప్రభువా, నన్ను కూడా స్వస్థపరచు ప్రభువా అని ఆ వాక్యాన్ని చదువుకొని నేను ఈ విధంగా స్వస్థత పొంది నేను ఈరోజు మీ మధ్య సాక్ష్యం చెప్తున్నాను అని నేను చెప్పినప్పుడు ఆ సిస్టర్ అన్నారు, నేను కూడా చాలా సఫర్ అవుతున్నాను ఈ బాధతోటి అన్నప్పుడు నేను ఈ విధంగా స్వస్థత పొందాను, మీరు నా కొరకు చేయండి, నేను మీ కొరకు చేస్తాను అన్నప్పుడు ఆ సిస్టర్ నిజంగా చాలా బలపడ్డారు. అంటే నేను దీన స్థితిలో ఉన్నప్పుడు నా ప్రాబ్లం ఇట్లున్నప్పుడు నువ్వు ఒక సిస్టర్ని నడిపించి తన ద్వారా తనకు ఉన్న సమస్య ఏ విధంగా ప్రార్థన ద్వారా బాగైందో నువ్వు నాకు చూపించావు ప్రభు అని ఆ సిస్టర్ నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. నేనైతే ఆ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాను అని ఆ రోజు ఆ దైవజనుల వల్ల చెప్పడం జరిగింది ఆ చర్చిలో. నిజంగా అంటే మనకు తెలియదు ఆ సమస్య. అయితే దేవుడు ప్రతి ఒక్క వ్యాధిని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్క వ్యాధిని రోగమును సర్వమును శిలువలో కాల్చిన రక్తం ద్వారా ఆయన ఏం చేశారు, ప్రతి ఒక్క వ్యాధిని నుండి మనల్ని దూరపరిచారు. మీరు మాత్రం ప్రభువా నాయన నీ రక్తంతో నన్ను కడగండి అయ్యా, నా వ్యాధిని సమస్తాన్ని తీసివేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ వ్యాధి కూడా తొలగింపబడుతుంది. మన ఎముకల కంట బలం ఉంటుందంట. ఎముకలకు ఎప్పుడు బలం ఉంటుందంటే దేవుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ శక్తి వస్తుందంట. ఎముకలకు స్ట్రెంగ్త్ చాలా బలం వచ్చి మనము దేవుని పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. నాకు కూడా ఈ ముందు నేను ఇవన్నీ అనుభవంతో వచ్చిన తర్వాతనే తెలిసింది. ఎందుకన్నానంటే మనకి ఏదైనా సమస్యలు మనకు వచ్చినప్పుడే మనం వాటి నుండి జయించగలుగుతాం. అయితే నేను ఒకరోజు స్కూల్కి వెళ్తున్న సమయంలో మా హస్బెండ్ అట్లా వెంటనే వెళ్ళారు. నేను ఇట్లా డ్యూటీకి ఇట్లా వెళ్దామని ఒక ఆటో ఎక్కాను అనమాట. ఆ రోజు ఆటో ఎక్కిన సమయంలో నేను వెళ్తున్న సమయంలోనే మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటేనే సడన్గా ఉన్నట్టుండి బిఎడ్ కాలేజ్ ముందు బోత పడిపోయింది. నాకు ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద పడిపోయినారు. నా మీద పడిపోయి ఇట్లా నేను ఈడ్చుకొని పోబడ్డాను. వాళ్ళందరూ నా మీద ఉన్నారు, లేవలేని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో అది పడబోతున్న సమయంలో నిజంగా నేను ప్రార్థన చేసుకున్నామన్నా కూడా సమయం లేదు. నాకు ఆ రోజు భయం మొదలైంది. అంటే మనము ఆత్మ కరెక్ట్గా లేకుంటే ఆ రోజు నా ప్రాణం పోయింటే నేను నరకానికి పోదును కదా అని నాకు భయం వచ్చింది. అంటే మనము చూపులో పాపము, మాటలలో పాపము, క్రియల వలన పాపము, ఏదైనా తెలియని పాపము మనలో దాగి ఉన్నట్లయితే మన స్థితి ఏంది? ఒక్క నిమిషం ఒక యాక్సిడెంట్ మన మీదకి వస్తే మనం తప్పించుకోగలమా? దేవా నా తండ్రి అని అనడానికి కూడా సమయం లేకున్నట్టు పడిపోయినాం అనమాట. ఆ టైంలో దేవుడు నన్ను బ్రతికించి ఆ యొక్క ఏమి ఇబ్బంది కలగకుండా, అంటే దెబ్బలు తగిలాయి కానీ ఆ రోజు నేను వెంటనే నెక్స్ట్ నయమైన వెంటనే కింద పడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. 108 అని ఆ రోజు నన్ను తీసుకొని పోయి హాస్పిటలైజ్ చేసి ఆ రోజు మందులన్నీ రాసి ఇచ్చి ఉన్న సమయంలో తర్వాత నేను స్వస్థత పొందుకున్నప్పుడు నేను అప్పుడు లీవ్ పెట్టిన సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న దేవా ఒకవేళ ఆ రోజు నా ఆత్మ ఒక్క నిమిషం నువ్వు చేయి విడిచింటే నా పరిస్థితి ఏమవును? అందుకొరకు దేవా నేను ఎప్పుడు కూడా ఏ సమయమైనా కూడా నీ కొరకు సిద్ధపడి ఉంటాను. నేను యాక్సిడెంట్ నుండి నేను దేవునికి ఎక్కువగా అనుకొని ఉండాలని నేను నేర్చుకున్నాను. ఆ పరిస్థితి కూడా నేను ప్రయాణించాను కాబట్టి యాక్సిడెంట్లో దేవుడు నన్ను బ్రతికించి సజీవుల లెక్కలో ఉంచి చర్చికి తీసుకొని వెళ్ళి సాక్ష్యం నేను అప్పుడే ఫస్ట్ సాక్ష్యం చెప్పడం ఆరంభించాను. ఆ ఊర్లో సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా అనేక మంది బ్యూలా టీచర్ ఇట్లా కింద పడ్డారు అని పేపర్ న్యూస్ మోగిపోయింది. 108 ఒక పక్క స్కూలు అంతా గందరగోళంగా ఉన్నది. కానీ ఆ టైంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు స్వస్థతనిచ్చి నా శరీరం అంతా కూడా నార్మల్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే పై దెబ్బలే తగిలాయి కానీ ఎక్కువ లోపల దెబ్బ ఏం తగలకుండా దేవుడు ఒక దేవదూత వచ్చి నన్ను పట్టుకున్నట్టు అనిపించింది నాకు. ఆ సమయంలో ఒక్క సెకండ్
కాబట్టి మనము అదంతా ఏంటంటే మన తల్లిదండ్రుల ప్రార్థనల వలన ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృపని ఎరిగి మనం స్తుతించాలి. అంతేకాకుండా కరోనా కాలంలో ఎంతో మంది చనిపోయినారు, ఈరోజు నిన్ను సజీవ లెక్కల్లో ఉంచినాడంటే అది దేవుడు ప్రేమ, ఆ యొక్క ఉద్దేశమును బ్రతికున్నావంటే ఆ ఉద్దేశమును దేవుడు నెరవేర్చుట కొరకు నేను ఈ భూమిలో ఉంచుతున్నాడని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఈ దినము ఏం నేను